క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పఠనం మనం చూసుకున్నట్లయితే మార్కు శుభవార్త 8వ అధ్యాయం 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. కొంతమంది పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసుప్రభు వారి వద్దకు వచ్చి స్వర్గం నుంచి ఒక గుర్తును చూపించు అని యేసుప్రభు వారిని ప్రజలందరి మధ్యలో అవమానించాలనే ఉద్దేశంతో వారు ఈ ప్రశ్న అడుగుతున్నారు. దానికి యేసుప్రభు వారు ఎంతో బాధపడి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మౌనంగా వెళ్ళిపోవడానికి గల కారణం, యేసుప్రభు వారు ప్రజలందరి మధ్యలో అలాగే ధర్మశాస్త్ర బోధకుల మధ్యలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. వాటిని వారు కనులారా చూశారు. అలాగే ఎన్నో బోధనలు కూడా చెవులారా విన్నారు. అయినా వాటిని వారు నమ్మక, మాకు స్వర్గం నుంచి ఏదైనా గుర్తుని చూపించు అని అనుమానంగా యేసుప్రభు వారిని అడుగుతున్నారు. దానికి గల కారణం, ధర్మశాస్త్ర బోధకుల హృదయం అంతా సాంప్రదాయాలతో అలాగే శాస్త్రాలతో నిండిపోయి ఉన్నది. కేవలం వారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప వారి హృదయం విశ్వాసంతో లేదు. అదేవిధంగా మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే మనం కూడా కేవలం దేవుడు ఏదైనా మన జీవితాల్లో మంచి క్రియలు చేస్తాడు అనే ఉద్దేశంతోనే ఉంటున్నాం తప్ప ఆయన చూపించిన ప్రేమను, ఆయనపై మనం విశ్వాసాన్ని ఏ విధంగానూ చూపించట్లేదు. కాబట్టి ధర్మశాస్త్ర బోధకుల్లా కాకుండా మనం ఆ దేవునిపై విశ్వాసంతో అలాగే ప్రేమతో జీవించాలి అని ఒక శక్తిని, అలాగే మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్ర బోధకుల్లాగా మనము ఎంతవరకు ఆ ధర్మశాస్త్రాలను పాటించామా, లేక దేవుడు మన జీవితంలో ఏదైనా అద్భుత కార్యాలు చేశాడా అనే ఉద్దేశంతోనే జీవిస్తున్నాం. కానీ ఆ దేవునిపై విశ్వాసంతో గాని ప్రేమతో గాని మనం జీవించటం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యేసు ప్రభు వారిపై ప్రేమ విశ్వాసంతో జీవించే శక్తిని మనకు ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుందాం. ఆమేన్.